మెడికల్ కౌన్సిల్ నిర్ణయం విద్యార్థులకు శాపంగా మారింది. మెడిసిన్ చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగార్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 700 సీట్లను రద్దు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. రూల్స్ ప్రకారం కాలేజీల్లో కనీస వసతులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఎంసీఐ. మెడికల్ కాలేజీల్లో సౌకర్యాల పెంపునకు టైం ఇచ్చినా ఎలాంటి డెవలప్మెంట్ లేకపోయింది. దీంతో గతంలో పెంచిన సీట్లకు 2014-15 సంవత్సరానికి అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మొత్తం 700 సీట్లు రద్దు చేస్తూ సిఫార్సులు పంపింది. ఎంబీబీఎస్ చదువులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు ఆందోళనలో పడ్డారు. రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ లోని బీఆర్కే మహిళా వైద్య కళాశాలలో 100 సీట్లున్నాయి. అయితే 375 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా కేవలం 300 మందికి మాత్రమే సరిపడా రూమ్లున్నాయి. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి అనుకూలంగా క్వార్టర్స్ లేకపోవడం, వైద్య సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవనే కారణంతో ఈ అకాడమిక్ ఇయర్ కి 100 సీట్లకు కోత పెట్టింది. ఇదే జిల్లాలోని గన్పూర్ లోని మరో కాలేజీలో 150 సీట్లను రద్దు చేసింది భారత వైద్య మండలి. శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్లో 100 సీట్లకు అనుమతి ఇవ్వలేదు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్, విజయవాడలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఒక్కో కాలేజీ నుంచి 50 సీట్ల చొప్పున అనుమతి నిరాకరించింది ఎంసీఐ. మరోవైపు హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్, తిరుపతి, గుంటూరు మెడిసిన్ కళాశాలలతో పాటు మరో 2 ప్రైవేట్ కాలేజీలకు గతంలో పెంచిన సీట్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపినట్టు సమాచారం. ఏపీలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 సీట్ల చొప్పున మొత్తం 250 అదనపు సీట్లను కూడా రద్దు చేసింది ఎంసీఐ. ఒంగోలు రిమ్స్ సీట్లలోనూ అనుమతి నిరాకరించడంతో మొత్తం 350 సీట్లు కోల్పోవాల్సి వస్తోంది. ఇక కర్నూలు కాలేజీలో పెంచిన 50 సీట్లపై కూడా ఎంసీఐ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ఇదే అదునుగా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు విద్యావేత్తలు. లేదంటే విద్యార్థులకు మెడిసిన్ విద్య అందని ద్రాక్షి అవుతుందంటున్నారు.